చెప్పండి. మీ జీవిత కాలంలో మీ జీవిత కాలంలో మీరు అన్ని ప్రభుత్వాలు చూశారు, ప్రతి ప్రభుత్వాన్ని చూశారు. ఏ ప్రభుత్వంలో ఇలాంటి పాలన మీరు చూసారా? ఇవాళ తెల్లవారు 7 గంటల కల్లా మొత్తం పెన్షన్ ఇంటింటికి వెళ్ళి బలుపు కొట్టించారు. జన్మభూమి కార్యక్రమం పెట్టారు, ప్రజల వద్దకు పాలన పెట్టారు. ఏం పెట్టారు? పసుపు దాన్ని పెట్టుకొని పసుపు జెండాలు పట్టుకొని తల్లిదండ్రి తెలుగుదేశం కార్యకర్తలారా అని వ్యాన్ తిరిగేది. ఇప్పుడు తిరగలేని వ్యాన్లో చిన్న మీటింగ్ పెట్టి ఒక పథకం పెడితే 100 లారీలతో తీసుకెళ్లి ఆడాలి డ్వాక్రా మహిళలు. ఇప్పుడు ఏమన్నా ఊరి దగ్గర వెళ్తుందా? ఉపాధి కూలీలు బస్సుల మధ్య తీసుకెళ్లేవారు. ఇప్పుడు ఏమన్నా వెళ్తుందా? ఎక్కడైనా ఏ కార్యక్రమంలో లాంచింగ్ ఉందా? ఒక్క పార్టీ లాంచింగ్ చేయాలంటే ₹1,00,000 ఎందుకండి? 1,200 రూపాయలు స్కాలర్షిప్ ఇస్తే ఆ స్కాలర్షిప్ ఎలా ఇచ్చేవారు? టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు రావాలా, ఎంపీపీ గారు రావాలా, సర్పంచ్ గారు రావాలా, ఎంపీటీసీ గారు రావాలా. ఆడ వచ్చిన తర్వాత సీఏ ఒక చెక్ ఇస్తే ఆ చెక్ తీసుకోవాలా, బ్యాంక్ అది 1,200 రూపాయలు చెక్ మార్చుకుంటే 200 రూపాయలు సీఏ తీసుకొని 1000 రూపాయలు తల్లికి ఇచ్చింది. అవునా కాదో చెప్పండి నాన్నగారు. అంతేనా? 1,200 రూపాయలు స్కాలర్షిప్ కి 200 రూపాయలు సీఏ తినేది, 1000 రూపాయలు పిల్లల తల్లిదండ్రులకు వెళ్ళేది. డైరెక్ట్ వెళ్ళిపోతుంది.